హాయ్ అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డ్రీమ్ వరల్డ్ రిషిత. అందరు ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను మీ రమ్య. ఈరోజు ఏంటి ఈ వీడియోలో నేను ఏం చెప్పబోతున్నాను, ఏం చూపిస్తున్నాను అంటే, వినాయక చవితి దగ్గరలోనే ఉంది కదండి, రేపే వినాయక చవితి. సో ఈరోజు మా అపార్ట్మెంట్లోకి మేము గణేషుడిని తెచ్చుకున్నాం అనమాట. సో గణేషుడిని మేము ఎలా ఆహ్వానించాము, ఎలా గ్రాండ్ వెల్కమ్ ఇచ్చాము అన్నది మొత్తం ప్రాసెస్ కూడా నేను ఈ వీడియోలో మీకు చూపిస్తున్నాను. ఓకే. అండ్ ఈ వీడియోలో మేము గణేషుని తీసుకొని రావడానికి ముందు, వెల్కమ్ చేయడానికి ముందు మేము క్రాకర్స్ అనేది పేల్చామన్నమాట. సో ఆ క్రాకర్స్ విజువల్ అనేది నేను చూపించట్లేదు, అది కమ్యూనిటీ గైడ్లైన్స్కి విరుద్ధం అనమాట. సో కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటిస్తూ మనము వీడియోస్ని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది యూట్యూబ్లో. ఎవరైతే మానిటైజేషన్ కావాలి అండ్ ఎర్న్ చేయాలి అనుకుంటారో వాళ్ళు రూల్స్ ప్రకారమే అప్లోడ్ చేయాలి యూట్యూబ్లో. సో కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, కమ్యూనిటీ గైడ్లైన్స్ ఉంటాయి. సో దాని ప్రకారమే నేను వీడియోస్ అనేది నేను అప్లోడ్ చేస్తాను. మాకు మనీ అవసరం లేదు, జస్ట్ మా మెమొరీస్ కోసము లేదా పాపులారిటీ కోసము అప్లోడ్ చేయాలి అనుకునే వాళ్ళు ఎలా అయినా అప్లోడ్ చేసుకోవచ్చు అనమాట, ఏదైనా చూపించవచ్చు. సో నేను యూట్యూబ్ రూల్స్ ప్రకారమే నేను అప్లోడ్ చేస్తున్నాను, చూపిస్తున్నాను. అండ్ నా వెనక నేను వీడియో చూపిస్తూ మీకు వాయిస్ ఓవర్లో ఏం జరుగుతుంది అన్నది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో లెట్స్ గో ఇన్ టు ద వీడియో. ఇదిగోండి వచ్చేసాను, కిందికి వచ్చేసాను. మా అపార్ట్మెంట్లో వినాయకుడు రెడీగా వచ్చున్నారు. చెప్పాను కదా నేను క్రాకర్స్ పేల్చినప్పుడు చూపించట్లేదు, దాని తర్వాత సీన్ అనమాట ఇది. సో ఇలా వ్యాన్లో తీసుకొచ్చేసాము వినాయకుడిని. అపార్ట్మెంట్లో కొంతమంది లేడీస్ అండ్ జెంట్స్ కలిసి ఈ గ్రాండ్ వెల్కమ్ అనేది చేస్తున్నాము మా అపార్ట్మెంట్లో. సో ముందుగా అలా ట్రాలీలో వినాయకుడిని తీసుకొస్తామన్నమాట. ఆ ట్రాలీ అనేది మేము 5 to 6 years బ్యాకే మేము చేయించుకున్నాం అనమాట ఓన్గా మా అపార్ట్మెంట్కి. సో అలా ట్రాలీ అనేది రెడీగా ఉంది మా దగ్గర. సో అలా ట్రాలీని మేము రెడీ చేసుకొని వినాయకుడిని దాని మీద ట్రాలీ మీద పెట్టుకుంటామన్నమాట. సో అక్కడున్న జెంట్స్ అంతా కూడా దాన్ని రెడీ చేసి అక్కడ దేవుడి దగ్గరికి వెళ్ళి వినాయకుడిని తీసుకొని వస్తారు. పాపం అందరు బాగా కష్టపడతారండి. అసలు మా అపార్ట్మెంట్లో యూనిటీ బాగానే ఉంటుంది, ఉన్న కాడికి యూనిటీ బాగుంటుందండి. అందరూ కూడా మంచిగా వచ్చి హెల్ప్ చేస్తారు చక్కగా ఏదైనా అవసరం ఉంది అంటే. సో ఇప్పుడు కూడా ఇలా గ్రాండ్ వెల్కమ్ ఇవ్వాలి దేవుడికి అంటే ఇలా చాలామంది వచ్చారు. సో అలా హెల్ప్ చేస్తున్నారనమాట. సో వినాయకుడిని మెల్లగా వ్యాన్లో నుంచి తీసి అలా ట్రాలీ పైన తీసుకొచ్చి పెడతాం. పాపం బాగానే బరువు ఉంటుంది కదా, కష్టం కదా ఎవరికైనా, కానీ పాపం మంచిగా చక్కగా తీసుకొని వచ్చి పెట్టారనమాట. సో ఇలా వినాయకుడిని ట్రాలీ మీద తీసుకొచ్చి పెట్టామన్నమాట. అలా తీసుకొని వచ్చి పెట్టాక లేడీస్లో ఎవరైనా ఒకరు ఇనిషియేట్ తీసుకొని ముందుగా వెల్కమ్ చేయాలి కదా. సో అలా వాటర్ వేస్తారనమాట. సో అలా ఒక అమ్మాయి వచ్చి వాటర్ వేస్తుంది. వేశాక పక్కన ఉన్నారు కదా మాస్క్ పెట్టుకొని, ఆయన బ్రాహ్మణ్ అనమాట. సో వెల్కమ్ చెప్పినప్పుడు కొన్ని మంత్రాలు అవి ఉంటాయన్నమాట ఆగమనం చేసినప్పుడు. సో అలా ఆయన మంత్రాలు చదువుతున్నారు. సో అందరం కూడా ఆడ పూజ చేసుకుంటున్నాం. పూజ అని కాదు, ఆగమనం చేస్తున్నాం అనమాట వినాయకుడిని. సో అక్కడ కొన్ని మంత్రాలు చదివాక మళ్ళీ ఎర్రనీళ్ళు పోపిస్తారనమాట. అలా ఎర్రనీళ్ళు పోసాం. అలా ఎర్రనీళ్ళు పోసాక దిష్టి తగలకుండా దేవుడికి కొబ్బరికాయతో హారతిస్తాం కదా, అలా ఆ ప్రాసెస్ అనేది జరుగుతుందన్నమాట. సో అలా కొబ్బరికాయ పైన కర్పూరం పెట్టేసి అటు ఇటు 3 సార్లు తిప్పి దేవుడికి దిష్టి తీసి పగలగొట్టేస్తాం అన్నమాట. సో ఆ ప్రాసెస్ జరుగుతుంది ఇప్పుడు. అందరూ మంచిగా హెల్ప్ చేస్తారండి చక్కగా. అండ్ లేడీస్ కూడా మంచిగానే పార్టిసిపేట్ చేస్తారు, జెంట్స్ మంచిగా పార్టిసిపేట్ చేస్తారు మా అపార్ట్మెంట్లో. సో మాకు చాలా హ్యాపీ నేను ఈ అపార్ట్మెంట్లో ఉంటున్నందుకు. అన్నీ చక్కగా మంచిగా జరుగుతున్నాయండి. అసలు మేము వినాయక చవితి పండుగ చాలా బాగా చేస్తాం, బాగా గ్రాండ్గా చేస్తామన్నమాట. నేను అప్పుడప్పుడు వచ్చి అలా కనిపించి వెళ్తాను వీడియోలో, ఎందుకంటే యూట్యూబ్కి అర్థం కావాలి కదా ఇది నాదే వీడియో ఎవరిదో కాదు అని. సో అలా నేను అప్పుడప్పుడు కనిపించి వెళ్తాను. అండ్ ఇప్పుడు దిష్టి తీసేసాం కదా దేవుడికి, ఇప్పుడు ట్రాలీని అలా మనము తీసుకొని మండపం, ఎక్కడైతే మా అపార్ట్మెంట్లో మండపం అనేది మేము క్రియేట్ చేసుకున్నామో అక్కడ మండపం దగ్గరికి తీసుకెళ్తున్నాం అనమాట. ఎంత బాగున్నాడు కదా దేవుడు, మంచి కళ ఉన్నాడు, అసలు చాలా బాగుంది. 6 అడుగులు అనమాట విగ్రహము.
చాలా బాగున్నాడు దేవుడు, మంచి కలగా ఉన్నాడు. వైట్ అండ్ పర్పుల్ కాంబినేషన్లో ఉన్నారనమాట. వైట్ అన్నారు, క్రీమ్ అండ్ పర్పుల్ కాంబినేషన్ అనమాట. గోల్డిష్ షేడ్. సో అలా తీసుకొచ్చి అలా కింద పెట్టేసి మళ్ళీ ఈ ట్రాలీని అక్కడ మండపంలో, అండ్ మండపం డెకరేషన్ చూడండి చాలా బాగుంది కదా, వైట్ అండ్ పర్పుల్ కాంబినేషన్లో మొత్తం అంతా లైట్స్తో డెకరేషన్ చేశామన్నమాట అపార్ట్మెంట్ని. చాలా బాగుంది డెకరేషన్ కూడా. అంత కష్టం కూడా మా అపార్ట్మెంట్ వాళ్ళదే, మా అపార్ట్మెంట్ అసోసియేషన్ మెంబర్స్దే అనమాట. అందరూ చక్కగా కోఆపరేట్ చేసుకొని చక్కగా చేసుకున్నారు. అండ్ పంతులు గారు అనమాట మా అపార్ట్మెంట్కి, ఆయన బ్లాక్ కలర్ చెక్స్ షర్ట్ వేసుకున్నారు కదా ఆయన. సో రేపు 9 రోజులు ఆ పంతులు గారే మాకు ఇక్కడ పూజలు చేయిస్తారు. మార్నింగ్ ఉంటుంది పూజ అండ్ ఈవినింగ్ ఉంటుంది మా అపార్ట్మెంట్లో పూజ. అండ్ మార్నింగ్ ప్రసాదం ఉంటుంది, ఈవినింగ్ ప్రసాదం ఉంటుంది. సో చాలా గ్రాండ్గా చేసుకుంటాం మేము ఈ 9 days. చాలా సందడిగా ఉంటుంది ఈ 9 days. అసలు ఎక్కడెక్కడ వాళ్ళో కలవని వాళ్ళంతా కూడా ఈ వినాయక చవితి టైంలో ఈ 9 days కలుస్తుంటారు. చాలా చక్కగా బాగుంటుంది, అసలు మంచిగా ఎంజాయ్ చేస్తాము. సో అలా అందరు తీసుకెళ్ళి మళ్ళీ అక్కడ ట్రాలీ పెట్టేసి, ట్రాలీ పైన క్లాత్ కప్పేసి ఆ క్లాత్ మీద దేవుణ్ణి అనేది కూర్చోబెట్టామన్నమాట. సో ఈ విధంగా మా అపార్ట్మెంట్లో గ్రాండ్ వెల్కమ్ అనేది జరిగింది. అలా దేవుణ్ణి కూర్చోపెట్టాక అలానే ఉంచమన్నమాట, కప్పేస్తామన్నమాట దేవుణ్ణి క్లాత్తో. సో అలా ఒక కవర్తో దేవుణ్ణి కప్పేసి, ఎందుకు అంటే మళ్ళీ నెక్స్ట్ డే మనం పూజలో స్టార్ట్ చేస్తాం కదా, అప్పుడు ఓపెన్ చేస్తాం అనమాట. అంతవరకు దేవుణ్ణి క్లోజ్ చేసే ఉంచుతాం. సో చూసారు కదా వీడియో మొత్తము. సో నా వీడియోస్ అన్నీ మొత్తం చూడండి, లైక్ చేయండి. అండ్ కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. అండ్ ఇంకో విషయం అండి, నాకు 500 సబ్స్క్రైబర్స్ వచ్చేసారు. సో ఇదంతా కూడా మీ సపోర్ట్ వల్లనే. సో ఇలానే నన్ను ఆదరిస్తూ నన్ను ఇంకా ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తున్నాను. సో ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ and comment in the comment section. Thank you so much for watching my videos.